సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం రైతు వేదిక దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం గజ్వేల్ రామచంద్రారెడ్డి, ఆకుల ప్రభాకర్లు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ప్రతిపాదనలు రూపొందించి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రైతు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఇచ్చిన మాట ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తాని మాట ఇచ్చి మాట తప్పారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 6 గ్యారంటీలోని 3 గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిరూపించుకుందన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న హరీష్ రావు తాను చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేసి తన మాట నిలబెట్టుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అనూష, మందా నర్సింహులు, కొత్తపల్లి ఎల్లాగౌడ్, బోయిని రామచంద్రం, బొరణ బాలరాజు గౌడ్, కొత్తపల్లి బాల్గౌడ్, ఆందోళన నర్సింహులు, సిరివేలి అంజాగౌడ్, పాలరాములు గౌడ్, కొత్తపల్లి వెంకట్ గౌడ్, బోయిని భిక్షపతి, గజ్వేల్ నరేందర్ రెడ్డి, సాకలి స్వామి, అర్మల్ల రామచంద్రం, బాలరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి రైతు రాజ్యం రావాలి, రైతే రాజు కావాలి అనే సంకల్పంతో మొట్టమొదటిసారిగా ఎవరు చేయని విధంగా మనకు రుణమాఫీని 2 లక్షల రూపాయలు ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఏకకాలంలో మనకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతో పాటుగా అందరూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మా అహ్మదీపూర్ గ్రామంలో కూడా మేము మంచి ప్రోగ్రాం నిర్వహించుకున్నాము, పటాకులు కాల్చుకున్నాము, పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. రైతులు అందరూ స్వీట్లు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరీష్ రావు గారు, మా విలేజ్ తరఫున మేము నీకు సవాల్ చేస్తున్నాం. నువ్వు దమ్మున్న లీడరు కదా, రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తా అని చెప్పావు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో మనకు రుణమాఫీని అందించారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి నువ్వు కొట్లాడు, అప్పుడు నీ దమ్మేందో మేము చూస్తాం. హరీష్ రావు గారు, నువ్వు ఈరోజు తెలంగాణ ప్రజలను మల్లన్న సాగర్లో ఎంతమందిని ఇబ్బంది పెట్టినవో దానికి తీర్పు నీకు మన వెంకటరామరెడ్డికి ప్రజలు తీర్పునిచ్చారు. 3వ స్థానంలో మీ వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థానంలోకి పోయినావో మన సిద్దిపేట ఎలక్షన్లలో నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ఒకటే అర్థం చేసుకో, ఎటుగుడుక రాజ్యం మాదే అని దొరల పాలన, గడిల పాలన ఇక్కడ వ్యవహరించారు. కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పిరు. మీ పతనానికి కారణమే మీరు చేసినటువంటి గడిల పాలన. దీన్ని గుర్తుంచుకొని ఇకనైనా మంచిగా మారి ప్రజల పక్షాన ఉండి సేవలు చేసుకోరి. ఎప్పటికైనా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంటే, రేపు పొద్దున వచ్చేది కూడా మళ్ళీ 5 సంవత్సరాలకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఖబర్దార్ హరీష్ రావు, నీకు చేతనైతే రాజీనామా చేసి మళ్ళీ నిలబడి మాట్లాడు. దీనికి సవాల్ మేము విసురుతున్నాం. మాకు ఎప్పుడైనా సరే ఈ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి అండదండలుగా ఉంటారు. 100% మేము దానికి హామీ ఇస్తున్నాం. మళ్ళా 10 ఏళ్ళు కాంగ్రెస్ సర్కారే ఉంటుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుంచి విధ్వంసం ఈరోజు మా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు. రైతులు మొత్తం ప్రతి ఒక్కరు సంతోషంతో 1 లక్ష రూపాయలు నిన్న అయినాయి. ఇవాళ కూడా 1,15,000 చెప్తున్నాడు, 18 లక్షలు అవుతాయి. రేపు ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు చేస్తుండు. కాబట్టి రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ రేపు ఏమవుతుందంటే ప్రజాపాలన వచ్చింది. మాకు ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదలకు కానీ, ఎవ్వరికి కానీ, రైతులకు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లబ్ధి చేకూరుస్తుంది. ఈ 10 ఏళ్లలో మనకు రైతుకు విప్పు లేదు. రైతుకు మన ఇంప్లిమెంట్లు, ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు అనేవి లేవు. ఈ రోజు సబ్సిడీలన్నీ తీసేసిండు. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు, రైతు బంధు చేసిండు. మల్లారెడ్డికి 600 ఎకరాలని ప్లేస్లో చెప్పిండు, 600 ఎకరాలకు కూడా రైతు బంధు చేసిండు. ఈ రోజు ఏమవుతుందంటే రేపు మొత్తం మన మంత్రులను సంభిషణ చేస్తున్నారు. ఏమైందంటే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, రైతాంగానికి ఇవ్వాలి. ఈ బీడ్ భూములకు కానీ, ప్లాట్లకు కానీ, గుట్టలకు కానీ ఇవ్వకుండా రైతులకు ఇవ్వాలని చెప్పి మా రేవంత్ రెడ్డి మా రైతుల కోసం చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజాపాలన వచ్చింది, రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. రేపు మొత్తం ఈ 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్లలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకోటి ఏమైందంటే మా యొక్క దివంగత నేత రాజశేఖర రెడ్డి అప్పుడు ప్రాణహిత చెవులో పెట్టిండు. ప్రాణహిత చెవులో పెడితే ఈ దొర ఏం చేసిండు, మొత్తం మల్లన్న సాగర్ అని చెప్పి కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం ఏటీఎం లెక్క వాడుకొని రైతులను అడ్చేసిండు. ఈ కాలువలని చెప్పి అదని చెప్పి రైతులను అరిగోస పెట్టిండు. ఈ రోజు ప్రజాపాలన వచ్చింది, రైతులకు పండుగ వస్తుంది. జై రాజశేఖర రెడ్డి గారి
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఎట్లా చేసిండు ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేటువంటి చేసిండు. రేపు పొద్దుగాల గుజరాత్ మోడల్ కాదు, తెలంగాణ మోడల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.